రైట్. ఈ పక్క రండి కొంతమంది ఈ పక్క రండి. హలో, నా పేరు రషీద్ బాషా. నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని, అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ. ఈ 7వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి గాను మనం హైదరాబాద్ నుంచి స్క్రిప్ట్ రైటర్ అండ్ అనలిస్ట్. సో తను సోషల్ మీడియాలో మహారాజా దగ్గర నుంచి దాదాపుగా ఒక 100 సినిమాలకు గాను స్క్రిప్ట్ అనాలిసిస్ చేశారు అండ్ స్క్రిప్ట్ రైటింగ్లో మంచి అనుభవం ఉంది. గత 20 సంవత్సరాలుగా స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్ కావచ్చు, వాటికి స్క్రిప్ట్ సంబంధించింది కావచ్చు రాస్తూ ఉన్నారు. వెబ్ సిరీస్కి చేస్తున్నారు, ఓటీటీ ఫిలిమ్స్కి స్క్రిప్ట్ రైటర్గా రాస్తున్నారు. సో గెస్ట్ మనకు దుర్గా రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్ 7th యానివర్సరీని మనకి రషీద్ బాషా గారు చాలా గొప్పగా అందించారు. ఈ సంవత్సరం స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్లో నన్ను ఆహ్వానించి ఇక్కడ స్టూడెంట్స్కి దరిదాపు ఒక 20-30 మెంబర్స్ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చారు. వాళ్ళకి స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్ 2 days అందించడం జరిగింది. అలాగే కెమెరా మీద మెలకువలు చెప్పడం జరిగింది. ఈ అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్లో 70 పైగా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. ఈ 70 పైగా షార్ట్ ఫిల్మ్స్ ఒక 2 daysలో స్క్రీనింగ్ అవుతాయి. వాళ్ళకి 18 విభాగాల్లో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వనున్నారు. సో అనంతపురంలో కళాకారులు, ఔత్సాహిక రైటర్స్, డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా రాణించాలి. మన అనంతపురం కళా వేదికగా అవ్వాలి. హైదరాబాద్ ఇండస్ట్రీలో మన అనంతపురం సంబంధించిన రైటర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు అందరూ పాదం మోపి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. అవును, ఏఎస్ఎఫ్ గ్రూప్ తరఫున మేమంతా ఇక్కడ కాంపిటీషన్ చేసాము. మా షార్ట్ ఫిలిమ్స్, దాని తర్వాత మేము గ్రూప్ సాంగ్స్, కవర్ సాంగ్స్ అవన్నీ అండి. అలాగే ఏఎస్ఎఫ్ తరఫున మనకి 28, 29 ఇక్కడ మనకి వర్క్షాప్ ఒకటి జరిగింది. అందులో హైదరాబాద్ నుంచి సారు మంచి రైటర్స్, చాలా సినిమాలకి పనిచేసినటువంటి వ్యక్తి దుర్గా రమేష్ గారు సార్ వచ్చి చాలా మంచి ఇన్ఫర్మేషన్, స్క్రిప్ట్లో ఎలాంటి మెలకువలు, టిప్స్, అంటే స్క్రిప్ట్ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, అసలు ఎలా రాస్తారో, ఒక ఆర్టిస్ట్కి ఉండాలన్న లక్షణాలు మనం ఎలా కనుక్కోవాలి, టెక్నికల్ పరంగా, కెమెరా పరంగా, ఇంకా వచ్చేసి ఆయన స్క్రిప్ట్ ఎలా డెవలప్ చేయాలి, హాఫ్ స్క్రిప్ట్ ఎలాగా, ఆన్ స్క్రిప్ట్ ఎలాగా, మనం స్టోరీ డైరెక్షన్ ఎలా చేస్తాము, ఎలా చేయాలనుకుంటున్నాం, ఎలా కథ రాసుకోవాలి అన్న అంశాలు చాలా. అంటే మనకి ఇండస్ట్రీలో కొంతమంది ఎవరింత డీటెయిల్గా చెప్పరండి, చాలా డీటెయిల్గా చెప్పారు. అసలు చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా మాకంతా బాగా యూస్ఫుల్ అయింది అది. మేమంతా ఫ్యూచర్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, ఇంకా చాలా మంచి యూస్ఫుల్ మెథడ్. ఈ అవకాశాన్ని కల్పించిన రషీద్ సార్కి, ఏఎస్ఎఫ్ గ్రూప్ రషీద్ ఫౌండర్ డైరెక్టర్ గారు సార్ చాలా నుంచి బాగా ఆర్టిస్టులకు కోఆపరేట్ చేస్తూ బిల్డప్ చేస్తున్నారు. సార్కి, ఏఎస్ఎఫ్కి చాలా మంచి థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిల్లే బాలకృష్ణ. ఏఎఫ్ఎస్ అనంతపురం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా రషీద్ సార్ గారు, అదేవిధంగా నబీ రసూల్ సార్ గారు, వీరందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి మాకు యాక్టింగ్లో కావచ్చు, 24 క్రాఫ్ట్స్లోనూ మాకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఒక 4 సంవత్సరాల క్రితం మాకు యాక్టింగ్ పరంగా, అదేవిధంగా మొబైల్లో షార్ట్ ఫిల్మ్స్ ఏ విధంగా చేయాలనే ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము సార్తో కంటిన్యూ అవుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా RRRలో కొమరం భీముడో సాంగ్ని మేము రీక్రియేట్ చేసి ఒక పేరడి సాంగ్ లాగా తయారు చేసి ఈ ఫెస్టివల్లో కాంపిటీషన్కి ఉంచాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక అడుగు స్టెప్ ముందుకేసి దుర్గా రమేష్ సార్ గారితో మాకు స్క్రిప్ట్ పైన స్క్రిప్ట్ని ఎలా తయారు చేయాలి, ఎలా అనేది దానిపైన అనాలిసిస్ట్గా 2 రోజులుగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సంవత్సరము చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ బుక్స్లో దొరకని అన్ని బుక్స్లో ఉన్నటువంటి వివరాలను మాకు చాలా అద్భుతంగా చెప్పారు. వారికి, అదేవిధంగా ఏఎఫ్ఎస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని
అనంతపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత దీన్ని వినియోగించుకోవాలని ముందుకు వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా వాసులకే కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి మా అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా మీకు వెల్కమ్ చెప్తామండి. ప్రతి సంవత్సరం సారు కాంపిటీషన్ పెడతారండి. అనంతపురం ఫిలిం సొసైటీ ఎవరు టాలెంట్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిసారి డైరెక్షన్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ సంవత్సరం డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు సార్ వచ్చి స్క్రిప్ట్ రైటింగ్ కింద సార్ దుర్గా రమేష్ గారిని పిలిపించారు హైదరాబాద్ నుంచి. సార్ 2 రోజుల నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేగాక సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా సార్ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు. 153 వీడియోస్ ఉన్నాయి సార్వి. ఈ ఏఎస్ఎఫ్ ద్వారా మనకి తెలియకున్న వాళ్ళకి ఎవరైనా కానీ మన సినిమా సొసైటీ మెంబర్స్ అంతా కలుసుకొని ఈ అవకాశం కల్పించిన రషీద్ సార్ గారికి చాలా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. రెడీ? సో ఈరోజు మన దగ్గర గోపాలకృష్ణన్ సార్ ఉన్నారు, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. అండ్ సార్ గారు మాకు గోవాలో గత 2 సంవత్సరాలుగా పరిచయము. సో మేము వెళ్ళిన తర్వాత ఒక ఫిలిం లవర్, క్రిటిక్, అలాగే మా అనంతపురం ఫిల్మ్ సొసైటీ మెంబర్ కూడా. ఎప్పుడైతే ఇట్లా గోవాలో వెళ్ళి ఇలా ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది సార్, మీరు మాకు అనంతపురం ఫిల్మ్ సొసైటీ మెంబర్ కావాలి అన్నాను. నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమీ తెలుసుకోకుండా జస్ట్ చెక్ మీద సైన్ చేసి 5,000 రూపీస్ కట్టారనమాట. సో ఈయన లైఫ్ మెంబర్షిప్ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దయచేసి క్షమించండి, నేను తెలుగు నా మాతృభాష అయితే కానీ నేను బళ్ళారిలో పుట్టాను. అందుకే నాకు కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉండేదానికే కొద్దిగా తెలుగు మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మాట్లాడతాను, అయితే కన్నడ మిక్స్ అయ్యేదానికి నాకు చాలా నేను ఏం చెప్తానంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ మెట్ మై గుడ్ ఫ్రెండ్ రషీద్ బాషా సార్ గారు 2 years back in Goa. Only then I came to know that he is a gem, he is a diamond hidden, so that it is hidden by certain just like any other diamond there would be some obstacles. So I want to make a little effort in removing that. So this amount is not important, I can give more, but the thing is he is doing an excellent job, fantastic job of encouraging from rural background, Tier 2 cities. He is encouraging the talents. He is doing a very unparalleled work in the country. So I am very thrilled. I should have come here 2 days earlier, but I had a pressing engagement of joining my 40th reunion of MBA graduates from IIM Bangalore, of which I am a proud student. And I retired from SBI. I am also General Secretary of Socialist Party of India. I was quite busy, but I did not want to miss. That's why I made midnight journey and came here. And I am very happy that so many of his students are from rural background with very little exposure to the outside world, where there is lot of glittering in major cities, top class cities, first class cities, but rural areas are neglected. But he is doing a good job. I am very proud to be part of this, and I will remain like this till the end of my life. I too want to contribute to film world in my own little way. Thank you very much. All the best. Rashid Bhai. నా పేరు కల్లమడి లక్ష్మీశ్యామ్, బాలల రచయిత. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, బాలానందం పిల్లల ప్రపంచం. నేను పిల్లల కోసం కథలు ఇలాంటి చిన్న చిన్నవి రాసేదాన్ని. ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఇక్కడ దుర్గా రమేష్ గారు మాకు మంచి అవకాశం కల్పించారు. రషీద్ సార్ గారు నిన్నటి నుంచి నేను చాలా నేర్చుకున్న విషయాలు, ఒక కథని ఎలా అల్లుకోవాలి, మిడ్ స్టోరీలు పాయింట్ ఎలా పెట్టాలి, క్లైమాక్స్ ఎలా పెట్టాలనే విషయాలు నేను తెలుసుకున్నాను. అంతేకాకుండా కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పవన్ గారు నేను ఎన్నో సూచనలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మేము పొద్దున్న స్టోరీ అంటే క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్కి ఎలాంటి సిచ్యువేషన్స్ కల్పించాలి అనే విషయాలు తెలుసుకున్నాం. ఇంత మంచి పెట్టిన అనంత ఫిలిం సొసైటీకి మా ధన్యవాదాలు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంత 7th ఫిలిం సెలబ్రేషన్ సందర్భంగా మరి రషీద్ గారి ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్నటువంటి ఈ వర్క్షాప్ అంటే స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చాలా చక్కటి పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు ఇక్కడ. అంటే దుర్గా రమేష్ గారు స్క్రిప్ట్ రైటర్గా, స్టోరీ రైటర్గా వారి ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని మాకు షేర్ చేస్తూ హౌ టు రైట్ స్టోరీ అనేది, హౌ టు నరేట్ స్టోరీ అనే దాంట్లో ఉన్నటువంటి ఒక టెక్నిక్స్ అన్నింటినీ కూడా చాలా చక్కగా అందజేస్తూ ఉన్నారు. అలాగే పవన్ గారు కెమెరా డైరెక్షన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైరెక్షన్ అంటే అసలు ఎలా చేయాలి, కెమెరాతో ఎలాంటి విషయాలను మనము తెలియచేయచ్చు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వారు తెలియజేశారు. నిజంగా ఇలాంటి వర్క్షాప్ అనేది రాయలసీమలో బహుశా ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. నిజంగా దీనికి రషీద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.